ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా పూజిస్తూ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాసంలో మనం అడ్వెంట్ అన్నటువంటి శీర్షికన అనేక అంశములను ధ్యానం చేస్తుంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము లెసన్స్ ఫ్రమ్ ద వైజ్ మెన్, ఆ జ్ఞానుల నుండి నేర్చుకునేటటువంటి పాఠములు. జ్ఞానుల నుండి పాఠములు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 2 verse 12. తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క జ్ఞానులు పిల్లారా దేవుని చేత బోధింపబడినటువంటి వారై వారు మరి యొక్క మార్గమున కొత్త మార్గంలో తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అని చెప్పి మనం చూస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా పిల్లారా ఈ యొక్క జ్ఞానుల నుంచి అనేకమైనటువంటి పాఠములు మనం నేర్చుకోగలము. లెసన్స్. ఈ యొక్క క్రిస్మస్ అంటేనే ఇట్స్ ద టైమ్ ఆఫ్ సెలబ్రేషన్ అండ్ రిఫ్లెక్షన్, రిమైండింగ్ అస్ ఆఫ్ ద అరైవల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ఈ యొక్క సమయంలో పిల్లల మనము ఎంతో భక్తి శ్రద్ధలతోటి సాక్ష్యం ఇవ్వటం, ఇవన్నీ కూడా మనకు గుర్తు చేస్తున్నవి. యొక్క జ్ఞానులు పిల్లల వారిలో నుంచి మనము ఎంతో వీ కెన్ లెసన్స్ లెర్న్ అబౌట్ విజ్డమ్. జ్ఞానము వాళ్ళని అసలు జ్ఞానులు అంటున్నారు. జ్ఞానులు అంటే ఏంటి? ఆరాధన ట్రూ వర్షిప్ ఏ రీతిగా చేయాలి అన్నటువంటిది. అంతేకాకుండా విట్నెస్ పిల్లల సాక్ష్యం అనేటటువంటిది వారి ద్వారా మనం ఈ యొక్క 3 ప్రాముఖ్యమైనటువంటి మనం నేర్చుకోగలము. ముఖ్యంగా వైజ్ మెన్, గ్రీకు పదము మాగోయ్, అందుకే మ్యాగీ అని కూడా అంటుంటారు. మాగోయ్ అంటే మేధావుల ప్రార్థన. మరియు Greek refers to learned individuals often associated with astrology and ancient knowledge. పురాతన సంబంధమైనటువంటి ఆ యొక్క స్టడీ, లేకపోతే ఆ యొక్క నాలెడ్జ్ పిల్లల పురాతన కృతులతో సంబంధించినటువంటిది. వాటిల్లో లేఖనాల్లో రాసినటువంటి రీతిగా పిల్లల మేధావులని కూడా వారిని చెప్పవచ్చు, జ్ఞానులు అని చెప్పి. ఈరోజు ముఖ్యంగా పిల్లల 3 విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకటిగా ద విజ్డమ్ ఆఫ్ సీకింగ్, వెతకటం యొక్క జ్ఞానము పిల్లల. జ్ఞానంతో వెతకటం, జ్ఞానంతో వారు ఏ రీతిగా నక్షత్రం చూస్తూ వెంబడించి ఆ ప్రదేశానికి వచ్చారు. యేసు ప్రభు ఎక్కడున్నాడు ఆ ప్రాంతంలో ప్రియులారా. రెండవదిగా ద వర్షిప్ ఆఫ్ సరెండర్. ఏ రీతిగా వారు ప్రియులారా ఆరాధన కొరకు సమర్పణ యొక్క భక్తి, లేకపోతే వర్షిప్ ఆఫ్ సరెండర్, ఏ రీతిగా వారు చూచి సాగిలపడి పూజించి ఆ యొక్క భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలు అనేటటువంటి సంపూర్ణ సమర్పణతో కూడినటువంటి ఆరాధన మనం అందులో చూస్తున్నాము. మూడవదిగా ద విట్నెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. వారిలో ఎంతో మార్పు చెంది ఏ రీతిగా వారు తిరిగి సంపూర్ణంగా ఇంకొక దారిలో వెళ్ళటం అనేటటువంటిది. సరే అండి, దీన్ని ఇంకా కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. ద విజ్డమ్ ఆఫ్ సీకింగ్. మత్తయి 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, రాజైన హెరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. కాబట్టి ఇక్కడ ఎంతో తేటగా పిల్లల వారు ఏ రీతిగా పిల్లల జ్ఞానములు పిల్లల వాళ్ళు ఈ యొక్క జ్ఞానులు యూదులు కాదు. దే ఆర్ నాట్ జ్యూస్ పిల్లల, బట్ దే ఆర్ జెంటైల్స్. వారు అన్యులు పిల్లలు, అన్య జనులు, ప్రభువుని తెలిగినటువంటి వారు, ఆ ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు. కాబట్టి దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే జీసస్ సిగ్నిఫైస్ ట్రాన్సెండ్స్ కల్చరల్ బౌండరీస్. ఆయన ఏదో ఒక ప్రాంతము, ఒక యూదయ రీజన్ ప్రాంతంకే కాదు, కానీ
అది కల్చరల్ బౌండరీస్. మరి అనేక ప్రాంతాలకు కూడా ప్రియులారా, ఎంతో దూర దూర ప్రాంతాల నుంచి మరి చరిత్ర చెప్తుంది వారు 3 ప్రాంతాల నుంచి వచ్చారు అని చెప్పి ప్రియులారా. ఆ యొక్క రీజన్స్ నుండి ఇథియోపియా నుంచి, మరి ఒమాన్ ఆ ప్రాంతం నుంచి, ఒకళ్ళు వెస్ట్ నుంచి, అట్లా యూరోప్ నుంచి, ఒకళ్ళు ఆఫ్రికా నుంచి, ఆ రీతిగా ప్రియులారా మరి డిఫరెంట్ రీజన్స్ అక్రాస్ కల్చరల్ మరి బౌండరీస్ నుంచి వారు మరి దేవుణ్ణి ఆరాధించటం కోసం రావటం అనేది మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సీకింగ్ జీసస్ ఇన్వాల్వ్స్ ఓపెన్నెస్ టు న్యూ ఎక్స్‌పీరియన్సెస్. కాబట్టి ప్రియులారా, మనము యేసుని వెతకటంలో ఒక కొత్త అనుభవాలు అనేకమైనటువంటి క్రీస్తుతో ప్రియులారా ప్రతి దినం కూడా మనకు ఎంతో మరి వెతకటంలో ప్రియులారా, సీక్ అండ్ ఇట్ షల్ బి ఫౌండ్. వెతకండి అప్పుడు మరి అది మనకు దొరుకుతుంది అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్పింది. ఎంత లోతుగా పిల్లారా, మరి మనం తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారం పిల్లలు ఎంతగా పిల్లలు ఒక రైట్ ట్రాక్లో రావటం కోసం, రైట్ రోడ్లో, సన్మార్గంలో, యేసు యొక్క మార్గంలోకి రావటం కోసం అది ఒక కొత్త అనుభూతి. మరి ఎంతో మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ నడిపింపుతోటి సహాయంతో ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. మరి ఇందులో వి మస్ట్ సీక్ జీసస్ డైలీ త్రూ ప్రేయర్ అండ్ స్క్రిప్చర్. కాబట్టి ఆ జ్ఞానుల వల్లే పిల్లల జ్ఞానులు ఏ రీతిగా నక్షత్రం చూస్తూ వారు ముందుకు వెళ్ళి ఉంటున్నారు. అందుకే మరి హెబ్రీ 12 మొదటి వచనాల్లో ఏముందంటే, విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు పిల్లలు ఆయన యొక్క మార్గం అంటున్నాడు. ఆ యొక్క మార్గంలో క్షేమము, సమాధానము, సంతోషము, సంతృప్తి అనేటటువంటివి. కాబట్టి మనము ప్రతి దినము కూడా ఈ యొక్క ప్రార్థన ద్వారా, మరి లేఖనలు చదువుట ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వవలసినటువంటి వారం ఏంటంటే, జ్ఞానుల్లాగా మనం కూడా లెట్స్ ట్రై టు సీక్ హిమ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్. మరి రెండవదిగా ద వర్షిప్ ఆఫ్ సరెండర్. వారి యొక్క జీవితంలో చూస్తే పిల్లలారా, వారు ఎంతగా సమర్పించుకోవటం, దీనత్వం, తగ్గింపుతనము. మత్తయి 2:10-11 వచనాలు చూస్తే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆరాధన అంటే పిల్లరా, వి షుడ్ లెర్న్ ఫ్రమ్ దీస్ వైస్ పీపుల్. ఈ యొక్క జ్ఞానులు ఏ రీతిగా పిల్లరా యేసు ప్రభు దగ్గరికి వచ్చి తల్లి అయిన మరియను చూచారు, సాగిలపడి ఆయనను పూజించి. ఎవరికి పూజించారండి? బాలుడైన మరి యేసును లో ఉన్నటువంటి గొప్పతనం వారు గుర్తించారు. మరి వారు ఏ రీతిగా చూచి సాగిలపడి, ఎంతో పిల్లారా లోకరీతిగా ఎంతో మరి జ్ఞానులు, మరి తూర్పు దేశపు జ్ఞానులు, మరి వారు ఎంతగా పిల్లల తగ్గింపుతనము, ఎంతో ఆస్తులు, మరి వారు ఇచ్చినటువంటి ఆస్తులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బంగారాన్ని, వాళ్ళు విలువైనటువంటి కానుకలను, గిఫ్ట్స్ ను వారు సమర్పించడం అనేటటువంటిది మరి యొక్క ఆరాధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పిల్లగా మరి ఏ రీతిగా మనము ఈ యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. ట్రూ వర్షిప్ రిక్వైర్స్ సరెండరింగ్ అవర్ గిఫ్ట్స్. మన యొక్క అన్ని కూడా వారు పెట్టెలు వేపి ఆ బహుమానములను వాటిని సమర్పించిరి అని చెప్పి మనం చూస్తున్నాం. వారు ఎంతగా సాగిలపడి ఆయనను పూజించి పిల్లలారా మరి సాగిలపడటం అనేటువంటి రెవరెన్స్, దీనత్వము, తగ్గింపుతనము. దేవుడు ప్రభు వారు హెచ్చించబడాలి, మనం తగ్గింపబడాలి. కాబట్టి మరి ఆ తగ్గింపుతనం అనేటటువంటిది, అంతేకాకుండా పూజించారు పిల్లలు. మరి దేవుణ్ణి మనం ప్రతిదినం కూడా వీఆర్ క్రియేటెడ్ ఫర్ దట్ పర్పస్. మనం ఆయన మరి సత్యముతో ఆయన్ను వి నీడ్ టు వర్షిప్ హిమ్ విత్ ట్రూత్ అండ్ స్పిరిట్. ఆత్మతో, సత్యముతో, ఆయన ఆత్మ గనుక పిల్లలు ఆ రీతిగా మనం ఆరాధించాలి. అంతేకాకుండా మనకున్న అన్ని కూడా పిల్లారా రెడీ టు గివ్ ఎనీథింగ్ ఫర్ హిమ్, రెడీ టు గో ఎనీవేర్ హీ సెన్సెస్. ఇక్కడ జ్ఞానులు ఎంతో దూరం నుంచి పిల్లారా ఆ నక్షత్రం చూస్తూ వచ్చి అత్యానంద భరితులై పిల్లారా రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువులందు ఆనందించడి. మరలా చెప్తున్నాను, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని చెప్పి పిల్లారా ప్రభువులో మనం ఆనందించాలని ప్రభు వారు కోరుకుంటున్నారు. ఈ యొక్క ఆరాధనలో
ఈ యొక్క ఆ రీతిగా పిల్లల జ్ఞానుల వల్ల మనం కూడా మరి స్తుతులతోటి దేవుని ఘనపరుస్తూ మరి మన యొక్క విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి వనరులను, మనకున్నటువంటి అన్ని కూడా మరి దేవునికి ఇస్తూ సమర్పించుకుంటూ, తగ్గించుకుంటూ మన యొక్క అర్హతలు, మరి టాలెంట్స్ అవన్నీ కూడా పిల్లల ప్రభు కొరకు వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞానం వల్ల మనం కూడా చేద్దాము. మూడవదిగా ద విట్నెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. వారిలో ఎంత మార్పు కనపడుతున్నది. 12 మత్తయి 2:12 చూస్తే, తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. కాబట్టి ఇక్కడ చూడండి ప్రియులారా, వాళ్ళు స్వప్నమందు దేవుని చేత బోధింపబడదు. ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, ఏదైతే మనం వెతుకుతూ ఉంటామో పిల్లరా, వీఆర్ గైడెడ్ బై హోలీ స్పిరిట్, వీఆర్ గైడెడ్ బై గాడ్. దేవుడి చేత బోధింపబడతాం పిల్లరా. మరి మరియా అయితే యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వినుచుండని అని చెప్పి మనం చూస్తున్నాము. మార్త అయితే అనేక విషయముల గురించి విచారంగా ఉంటున్నది పిల్లరా. మరి ఉత్తమమైనది కోరుకున్నది అని చెప్పి మనం చూస్తున్నాం. మనల్ని కూడా ప్రభు వారి దినాలలో ప్రియుల జ్ఞానుల వలె మరి వల్లే ప్రియుల మనం కూడా దేవుని చేత బోధింపబడాలి. ఎంతో కన్ఫ్యూజ్ స్టేట్లో, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాము. ఈ దినాల్లో మనకు కావాల్సింది అంతా కూడా దేవుని చేత బోధింపబడటం, దేవుని చేత హెచ్చరింపబడటం, దేవుని చేత నడిపింపబడటం. దేవుడు ఏ రీతిగా పిల్లలు ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నా, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ఆ స్థితిలో, కుటుంబ సమస్యలలో ఉన్నటువంటి వారికి దేవుడు ఎంతగా మనల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క ఆత్మ మనల్ని సంధిస్తూ ఉంటుంది. మనము మరి ఒక మార్గం నుంచి కాకుండా తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అని చెప్పి మనం చూస్తున్నవారు ఎంతగా క్షేమము, సురక్షితము ఒక దారిలో వచ్చి ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక దారిలో పిల్లలు, దేవుడు మన భవిష్యత్తు అంతా కూడా తెలిసినటువంటి వాడు. కాబట్టి మనకు ఆ రీతిగా మనల్ని గైడ్ చేస్తాడు. కెరియర్స్ విషయంలో యవనస్తులు పిల్లలు, నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, హీ విల్ గైడ్ అస్. ఎంతగా మరి నా యొక్క జీవితంలో ఒకప్పుడు ఎంతో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, లైబ్రరీ సైన్స్ అనేటువంటిది ఆ అన్నోన్ సబ్జెక్ట్ ద్వారా ఆ యొక్క ఎవరు కూడా తీసుకున్నటువంటి సబ్జెక్ట్, దాని ద్వారా మేము నడిపిస్తానని చెప్పి ప్రభు వారు ఆ యొక్క దాంట్లో తీసుకొని ఎంతో అనేక ప్రాంతాలలో, విదేశాల్లో కూడా పనిచేయటానికి మరి ప్రొఫెషనల్గా ఎంతో మరి దేవుని మహింపరచడానికి చేసి ఉంటున్నాడు. కాబట్టి వీరు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున, క్రీస్తు మార్గంలో, మరి ఆ క్రీస్తు నడిపించినటువంటి మార్గంలో వారు వెళ్ళి తిరిగి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం. జ్ఞానులు పిల్లలు, ద వైజ్ మెన్ రిటర్న్ బై అనదర్ రూట్ ఆఫ్టర్ ఎన్కౌంటరింగ్ క్రైస్ట్. క్రీస్తుతో ఉన్నటువంటి అనుభవం ద్వారా పిల్లల వారు ఎంతో శాశ్వత మార్గాన్ని, రూట్, వారు మరి ఇంకొక మార్గంలో పిల్లలు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆ యొక్క ఎన్కౌంటర్, ఆ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ పిల్లలు, యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించినప్పటి నుంచి కూడా నూతన అధ్యాయము. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. మీ యొక్క నేచరే మారిపోద్ది, మీ యొక్క లైఫ్ స్టైల్ మారిపోద్ది, మీ యొక్క మరి క్రీస్తు కలిగినటువంటి మనసు పిల్లరా, మరి ఉద్దేశాలు, ప్లాన్స్, పర్పసెస్ ఇన్ లైఫ్, గురి గమ్యం కలిగి ఒక ఉద్దేశంతో, ఒక మీనింగ్ఫుల్గా ఈ లోకంలో మనము జీవిస్తాము. కాబట్టి ఈ యొక్క ఎన్కౌంటర్స్, ఈ యొక్క అనుభవాలు, క్రీస్తుతో కలిగినటువంటి అనుభవాలు మనల్ని లీడ్ టు చేంజ్డ్ డైరెక్షన్. అవర్ ఎన్కౌంటర్స్ విత్ జీసస్, ప్రతి దినం కూడా క్రీస్తుతో అనుభవం, ఆ క్రీస్తుతో పిల్లరా ముఖాగిగా ఆయనతో మాట్లాడటం, ఆయనతో మరి ఆ వాక్యం ద్వారా కదిలింపబడటం, ఆ హృదయం మారిపోతుంది. హృదయంలో ఉన్నటువంటి పిల్లరా చెడు వాటన్నిటి నుంచి కూడా పోయి క్రీస్తు మన జీవితాలను ఎంతగా మరి మంచి మార్గంలో, సన్మార్గంలో, సురక్షితమైనటువంటి మార్గంలో, సంతోషకరమైనటువంటి మార్గంలో మరి ప్రభువారు నడిపిస్తాడు. జ్ఞానం నడిపించినటువంటి రీతుల్లో కూడా పిల్లల మనల్ని ఆ రీతిగా మరి నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఈ రీతిగా ఇతర మార్గంలో వెళ్ళటం అనేటటువంటిది మరి మన యొక్క జీవితాల్లో కూడా పిల్లల పాత అలవాట్లు, పాత స్వభావం, ఎవడైనా క్రీస్తునందు అనేవాడు నూతన సృష్టి, పాతవి గతించాను. ఈ వరల్డ్ ప్యాటర్న్స్, లోక పద్ధతులు, మరి ఆ యొక్క దుష్టత్వంలో నుండి, దుర్నీతి నుంచి పిల్లల ఇటన్నిటి పాప జీవితం నుంచి దేవుడు మనల్ని కడిగి పవిత్రపరిచి
నూతన మార్గంలో ఆ దేవుడు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. జ్ఞానులు క్రీస్తును వెతికే ఆ యొక్క సమర్పణతో, ఆ యొక్క అనుభవాలతో, ఆ యొక్క కొత్త మార్గంలో వెళ్ళినటువంటి రీతిగా మనం కూడా పిల్లరా సమర్పించుకొని ఆ యొక్క దృష్టితోటి ఆ యేసు వైపు చూస్తూ మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన, అయ్యో తండ్రి, జ్ఞానంలో ఆ యొక్క జీవితం నుంచి ఎన్నో తండ్రి మరి మేము నేర్చుకోగలం ప్రభు. వారు జ్ఞానంతో ఏ రీతిగా తండ్రి మిమ్మల్ని వెతికి ఉంటున్నారు ప్రభు. ఎంత ఆరాధన అనేటటువంటి మేము నేర్చుకోగలం. వారిలో ఎంత మార్పు కలిగి ఎంతగా ప్రభు తండ్రి నూతన మార్గంలో ప్రభా మరి వారి యొక్క మరి నడిపించి ఉంటున్నారు నాయన. తండ్రి దినాలలో కూడా ప్రభు తండ్రి నిలుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. మేము ప్రభు గొప్ప నాయన ఆ యొక్క మరి జ్ఞానుల వల్లే తండ్రి మేము ప్రభు మరి అజ్ఞానుల వల్లే కాకుండా ప్రభా తండ్రి జ్ఞానంతో, వివేకంతో, తెలివితోటి ప్రభు మేము తండ్రి జీవించడానికి సహాయం చేయండి. మీ యొక్క ఆత్మతోటి తండ్రి సంధించమని వేడుకుంటున్నాం ప్రభు. ఆ రీతిగా సమర్పించుకొని సాగిలు పెడితే మిమ్మల్ని శుద్ధిస్తూ ఆరాధిస్తూ ప్రభు మా శేష జీవితాన్ని గడపగలిగినట్టు సహాయం చేయండి. వినిచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క ప్రభు తండ్రి గందరగోళ పరిస్థితుల్లో, కన్ఫ్యూజ్ స్టేట్లో ఎటు వెళ్ళాలో తెలియనటువంటి స్థితిలో మీ యొక్క ప్రభు వెలుగుతండి. మీ యొక్క ప్రభు యొక్క స్టార్ నాయన ఏ రీతిగా జ్ఞానాలు నడిపించి ఉంటున్నదో ఆ రీతిగా తండ్రి దినాలలో మాకు కూడా అవసరం ఏంటంటే మీరు మమ్మల్ని నడిపించండి. మరి ప్రభు మీ యొక్క మార్గంలో తండ్రి వెళుతూ మిమ్మల్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మరి ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను ఇతరుల కొత్త వారికి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మా యొక్క ఆశ ఏంటంటే మరి అనేక మంది కూడా ఈ యొక్క మరి సన్మార్గంలో, దేవుని యొక్క మార్గంలో వెళ్ళాలన్నటువంటిది, సంతోషంతో గడపాలన్నటువంటిది, దేవుని కొరకు మహిమకరంగా ఉండాలన్నటువంటిది. కాబట్టి ఈ పరిచర్యలో మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.